ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి 4 పాటలు రీక్యాప్ని లాంచ్ చేయవలసిందిగా డైరెక్టర్ కరుణాకరణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే కార్తికేయ డైరెక్టర్ చందు మొండేటి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. లాంచ్ దట్ ఈస్ ది రీక్యాప్ ఆఫ్ ది సాంగ్స్, ఇది లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాము. లాంచ్. నాదని నీదని దేనికి గొడవ, రేపది ఎవడికో చేరును వినవా, చేతిలో మిగిలిన నేటిని సరిగా వాడుకు వదలరా చివరాఖరుగా. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఫైనలీ మనం థియేట్రికల్ ట్రైలర్లోకి వచ్చేసామండి. మరి భోగవల్లి బాపినేడు గారు సమర్పించు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లో BVSN ప్రసాద్ గారు నిర్మాతగా, సుధీర్ వర్మ గారి దర్శకత్వంలో, సనీ గారు సంగీత దర్శకులుగా, నాగ చైతన్య అండ్ కృతి సనాన్ జంటగా మన ముందుకు వచ్చేస్తోంది దోచే. త్వరలో ఆల్రెడీ డేట్ ఇందాకే మాట్లాడుకున్నాము. మరి ఈ సినిమాలో సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ప్రసాద్ గారు, ఎడిటర్ కార్తిక శ్రీనివాస్ గారు అద్భుతంగా కోరియోగ్రఫీ చేశారు. జానీ అండ్ శేఖర్ మాస్టర్, అఫ్ కోర్స్ వండర్ఫుల్ ఫైట్స్ మేకింగ్లో మనం చూసాము. ఫైట్స్ ఆర్ గివెన్ బై పీటర్ హెయిన్స్, విజయ్ అండ్ కిచ్చా గారు. లిరిసిస్ట్ కృష్ణ చైతన్య గారు, శ్రీమణి గారు అండ్ కృష్ణకాంత్ గారు. సో విషింగ్ ది హోల్ టీమ్ ఆల్ ద బెస్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా ఫైనలీ ఒక థియేట్రికల్ ట్రైలర్ చూసేద్దాం. ఒక ట్రైలర్ చూసామండి, చైతు గారి బర్త్డే రోజున గిఫ్ట్గా ఇచ్చారు డైరెక్టర్ గారు. ఆ ట్రైలర్ తర్వాత ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఒక సరికొత్త ట్రైలర్. మరి ఈ ట్రైలర్ని లాంచ్ చేయవలసిందిగా ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ స్టేజ్ 2 బ్రిలియంట్ అండ్ వండర్ఫుల్ డైరెక్టర్స్, డైరెక్టర్ సుకుమార్ గారు అండ్ డైరెక్టర్ రాజమౌళి గారు. లెట్స్ జాయిన్ హ్యాండ్స్ టుగెదర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ and welcome Rajmouli garu and Sukumar garu on stage please. Welcome Rajmouli garu, welcome Sukumar garu. So theatrical trailer ni launch cheyavalsindiga ma guests ni korutunnanu. Okay, launch the theatrical trailer. నాగార్జున శివ, పవన్ కళ్యాణ్ ఖుషి, మహేష్ బాబు పోప్లి, మీకు ఈ సినిమా సార్. పక్క హీరోల పేర్లు చెప్పి కన్ఫ్యూజ్ చేయద్దు, అదంటే చెప్పు. మంచితనం వినడానికి చెప్పడానికి తప్ప బతకడానికి పనికిరాదని అర్థమైంది. రాఘవ గారి శేఖర్ గారిని చంపేసి బ్యాంక్ రాబరీ చేసిన డబ్బుతో పారిపోయాడు. అలాంటి వాళ్ళు డబ్బుతో పారిపోవటం పెద్ద కష్టమేం కాదురా. దాన్ని పట్టుకుంటే ఆడ అడ్రస్ పట్టేయచ్చు. అమ్మాయి అందంగా ఉందారా? సీక్రెట్ గా ఫాలో చేయి. రోడ్ మీద చూసి సూపర్ మార్కెట్ వరకు ఫాలో అయ్యి మీకు కనిపించాలని అటు ఇటు తిరిగి అది కూడా ఫెయిల్ అయ్యి ట్రాలీ మార్చే టైప్ కాదమ్మా మేము. ట్రాలీ ఇవ్వు. వీడు నీకు తెలుసా? రోడ్డు మీద అమ్మాయి నడిపిస్తూ ఉంటే కాపాడడానికి నాగార్జున రావాలరా నీకు? మొన్నేమో ప్రేమిస్తున్నానన్నావు, నిన్నేమో మోసగాడినన్నావు, ఇవాళేమో కలిసి మోసం చేద్దాం అంటున్నావు. వీళ్ళు స్టోరీ చెప్పేటప్పుడు ఆస్కార్ చూపించారు, తీసేటప్పుడు నరకం చూపిస్తున్నారు. ట్రైలర్ చాలా బాగుంది సుధీర్. యాక్చువల్గా ఈ సినిమా నేను ఫ్యామిలీ సినిమాలో ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నా ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు ఆర్ఏట్ అయిపోయిన తర్వాత నాకు 5 lakhs ఇవ్వండి, నెక్స్ట్ టైం మీకే చేస్తాను. ఆయన ఇవ్వలేదు. నిజంగా అడగండి ఆయన్ని. సో అంత కలిసిపోతే ఫ్యామిలీ మెంబర్ లాగా ఆయన ఎంత ముద్దుగా చూసుకుంటారంటే డైరెక్టర్ని. అలాగే మనల్ని ఏం హర్ట్ చేయకుండా, ఆయన హర్ట్ అవ్వకుండా థింగ్స్ అన్నీ అలా హ్యాపీగా జరిగిపోతుంటాయి. అలా కథకు సంబంధించి దేనికి సంబంధించిన విషయం ఆయన అప్డేట్ యాప్ అనమాట. ఆయన అప్డేట్ చేయకల ఆ యాప్ అప్డేట్ అయిపోతూ ఉంటుంది. ఒక కొత్త విషయం అయిపోయి నేను నచ్చుతుందా అనుకుంటే ఇది బాగుందండి అని సడన్గా రియాక్ట్ అయిపోతుంటారు, ఆనందపడిపోతుంటారు, ఊగిపోతుంటారు, డ్యాన్స్ చేస్తుంటారు. అందరికీ తెలుసు మెయిన్ రాజమౌళి గారు అందరికీ బాగా తెలిసి ఉంటుంది. సో నెక్స్ట్ చైతు, నేను ఒక సినిమా తర్వాత రెగ్యులర్గా కలిసి ఇద్దరు మాట్లాడుకుని ఒక అనుబంధం కొనసాగింది చైతుతో. విచిత్రంగా ఏంటంటే ఎప్పుడు కలుస్తుంటాం, ఫోన్ చేస్తుంటాం. ఇందాక కూడా మన టెక్స్ట్ పెట్టాను, మెసేజ్ ఇవ్వలేదంటే అని. సో కంటిన్యూస్ చాట్ చేసుకుని ఉంటాం. సో
చైతు ఇస్ సో క్యూట్, నువ్వు చాలా చాలా అందంగా ఉన్నావు ఇప్పుడు, నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే సినిమాకి తను పరిణతి సాధిస్తూనే ఉన్నాడు. ఐ విల్ విష్ యూ ఆల్ ది బెస్ట్ చైతు, విష్ యూ. అందరికీ నమస్కారం అండి. ప్రసాద్ గారు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్, అంటే మా నాన్నగారికి ఫ్యామిలీ ఫ్రెండ్. చాలా వెరీ వెరీ క్లోజ్ విషయాలు, ఇంట్లో విషయాలు అన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటామండి ప్రసాద్ గారితో. కాకపోతే ప్రసాద్ గారిలో ఒక అంటే అందరి తండ్రుల్లోనూ ఉన్న చెడ్గుణం ఏమో మరి, కొడుకులు ముందుకు తీసుకురారు, కొడుకులు ముందుకు ప్రొజెక్ట్ చేయరు. అలాగే బాపీ పడిన కష్టాన్ని అంతా కనపడకుండా ఆయన లావుగా ఉండి వెనకాల నుంచోబెట్టి మొత్తం కవర్ చేసేస్తున్నారు. పాపం బాపీ మధ్యలో కనిపించాలని తను కూడా లావు అవ్వడానికి ట్రై చేశాడు, ఆయన్ని దాటి ముందుకు రావాలని చెప్పి. తర్వాత సో ఇద్దరికి కూడా సినిమా మీద చాలా ప్యాషన్ ఉంది. సినిమా డబ్బులు సెకండరీ, సినిమా బాగా రావడం అనేది ప్రైమరీ గోల్స్గా పెట్టుకొని పనిచేస్తారండి. సో దట్ ఈస్ అబౌట్ బోత్ ఫాదర్ అండ్ సన్. అండ్ సుధీర్ స్వామిరారా చాలా బాగా తీశాడు. అండ్ సినిమా బాగా రావాలన్నా, అందులో యాక్టర్లు బాగా యాక్ట్ చేయాలన్నా, బడ్జెట్లో సినిమా బడ్జెట్లో అవ్వాలన్నా, సినిమా హిట్ అవ్వాలన్నా, అన్నిటికీ మెయిన్ థింగ్ ఈజ్ డైరెక్టర్ క్లారిటీ ఉండాలండి. తను రాసుకున్న కథ ఏంటి, తను ఏ విధంగా తీయాలనుకుంటున్నాడు అన్న దాని మీద డైరెక్టర్ క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ బాగా అనిపిస్తుంది సుధీర్కి స్వామిరారా సినిమా చూస్తే అండ్ ఈ ట్రైలర్ చూస్తుంటే చాలా ట్రెండింగ్గా ఉంది అండ్ వెరీ నైస్, చాలా బాగుంది. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా డెఫినెట్గా హిట్ అయ్యే లక్షణాలు చాలా కనిపిస్తున్నాయి ట్రైలర్ చూస్తుంటే. సనీ ఇస్ గివెన్ వెరీ గుడ్ మ్యూజిక్ టు స్వామిరారా అండ్ ఉయ్యాల జంపాల, రెండు కూడా నా ఫేవరెట్ ఆల్బమ్స్. అండ్ ఇందులో పాటలు కూడా సేమ్ అదే కోవలో చాలా ట్రెండీగా అనిపిస్తున్నాయి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ చైతు ఈజ్ యువర్ సెలెక్షన్ ఆఫ్ సబ్జెక్ట్స్ అండ్ యువర్ సెలెక్షన్ ఆఫ్ directors and producers is as good as your father. Hope you continue and better him. Kriti is looking lovely and overall సినిమాలో చాలా ఒక పాజిటివ్ లుక్ కనిపిస్తుందండి. అండ్ ఐఎమ్ షూర్ ఇట్ విల్ ట్రాన్స్లేట్ ఇన్ టు ద బాక్స్ ఆఫీస్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఆడియో లాంచ్ కన్నా ముందు ప్రసాద్ గారు మీరు మాట్లాడాలి సార్. ఆన్ పబ్లిక్ డిమాండ్ మీరు మాట్లాడాలట. అందరికీ నమస్కారం. సినిమాని నమ్మి చేసాం. సినిమాకి ఏం చేయాలో ఏం కావాలో అన్నీ బాగానే చేసాం. గ్యారంటీగా మంచి సినిమా అవుతుందని మీరందరూ బాగా ఆదరిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎస్, ద కింగ్ హిమ్సెల్ఫ్ నాగార్జున గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆయన చేతుల మీదుగా ఈరోజు ఆడియో లాంచ్ కార్యక్రమం జరగబోతోంది ఆఫ్ దోచే. వెల్కమ్ సార్, వెల్కమ్ నాగార్జున గారు ఆన్ స్టేజ్. బిఏ రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. లహరి మ్యూజిక్ ద్వారా దోచే మార్కెట్ లో విడుదలవుతోంది. లిరిక్ రైటర్ కేకే గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఫస్ట్ కాపీ కీరవాణి గారికి అందజేయవలసిందిగా నాగార్జున గారిని కోరుతున్నాము. లహరి మ్యూజిక్ ద్వారా దోచే ఆడియో మార్కెట్ లో విడుదలైంది. ఫస్ట్ కాపీ అందుకున్నారు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు. అడుగేసేదాని రమ్మంది పోరా, నువ్వెవరో లేరా, లోకమంతేరా. దమ్ముంటే దోచే దోచే, దొరికిందా దోచే దోచే, కలిసొచ్చే కాలం వస్తే నువ్వు ముందే దోచే దోచే. అందరికీ నమస్కారం. ఐ హ్యావ్ అ గుడ్ ఫీలింగ్, మంచి ఫీలింగ్. సుధీర్ వర్మని కలిసినప్పుడు, ఇప్పుడే కాదు ఎప్పుడో ఆల్మోస్ట్ 6 months బ్యాక్, అండ్ ఈ కథ విన్నప్పుడు, తర్వాత పోస్టర్స్ చూసినప్పుడు, తర్వాత ఈ సాంగ్ ట్రైలర్స్ చూసినప్పుడు యూట్యూబ్లో, ఆల్వేస్ అ గుడ్ ఫీలింగ్. అండ్ టుడే
ఇవాళ పొద్దున ప్రసాద్ గారు వచ్చారు సెట్కి, నా సెట్కి నన్ను ఇన్వైట్ చేయడానికి. ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ ఫీలింగ్. అంటే ఆయన వచ్చినగానే అందరూ సెట్లో లెగిసి ఆయన్ని పలకరించిన విధానం, ఆయన వచ్చినగానే అందరూ ఆయన్ని గట్టిగా వాటేసుకుని, ఆయన వాళ్ళని వాటేసుకుని అందరూ ఆత్మీయుల్లాగా ఆయన్ని సెట్లోకి పిలిచారు, నేను ఒక్కడనే తప్ప. అండ్ సార్ ప్రసాద్ గారు ఒకసారి ఇటు రండి. అండ్ చాలా బాగా అనిపించిందండి పొద్దున. అండ్ ఆయన మంచితనమే ఈ సినిమాకి ఒక శ్రీరామ రక్ష. సో ఇది సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ ట్రైలర్స్ చూశాను. అండ్ సనీ, ద మ్యూజిక్ ఇస్ ఫెంటాస్టిక్. అండ్ కృతి, యూఆర్ లుకింగ్ వెరీ వెరీ ప్రిటీ అండ్ బ్యూటిఫుల్. అండ్ I heard many nice things about you from Che. And he always said very good things. And of course, Che, I wish you all the best. And alage Sudhir. And I really wish you all the best. ఎందుకంటే దానికోసం కాదు ఈ సినిమా ఆడాలి, అండ్ ఇది ఊరికే ప్రతి స్టేజ్ మీద చెప్పడానికి కోసం కాదు. మనం ముందే అనుకున్నాం ఒక సినిమా చేయాలి ఇద్దరం కలిసి అని, అది నిజం కావాలి. అండ్ దోచే అనే సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ సన్నీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. Hello everyone, thank you so much. Thank you so much everyone. I'm speechless right now. I don't speak Telugu that much. I do understand. I would really like to thank my mom and dad, my entire family, my director. Where is my director? Who tortured me throughout the film and is still torturing for the background score and everything. And his entire team, Pani, Praveen, Teja. Beautiful to work with everyone once again. And of course, goes without saying, the actors of the film. Richard, special mention, lovely, like the songs are looking lovely. You'll very soon get to see. And last but not the least, I would really like to thank all my musicians, singers, my lyricists, and my technicians who have made this possible. Thank you so much. Thank you, Sunny Garu, and wish you all the best. Well, beautiful Kriti-ni మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Kriti, can we have a word from you, please? Andriki namaskaram. I will not attempt more Telugu after this because last time I fumbled a little. This film has been an amazing, amazing experience. I think the whole vibe and the environment of the set was always so happy and positive. Thanks to the whole team, Sudhir, Chaitanya, the producers, Prasad Garu, Bapi, Richard. Everyone was so supportive and so in a happy zone that we really didn't get to know when we completed the whole film. Of course, Prasad Garu, Bapi, the SVCC, they've really put in everything, all the efforts to make this film look what it does. Sunny, you've done an amazing job with the music. I just feel that each and every song is so different from the other that it's very difficult to choose the favorite one. And it's a very different kind of music. I think all songs are very, very, apt for the situations. And that's all. I hope that this film entertains you all as much as we got entertained while filming it. Thank you so much. Thank you so much, Kriti. Mari, the director himself, సుధీర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. మరొక ఆనెస్ట్ ఫిల్మ్తో మన ముందుకు వస్తున్నారు. సో ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ సుధీర్ గారు. ముందుగా ఆడియో ఫంక్షన్కి వచ్చిన నాగార్జున గారికి చాలా థ్యాంక్స్ అండి. ఆయనతో ఫోటో దిగాలని ఎప్పటి నుంచో కోరిక నాకు. సో సార్ వన్స్. నేను ఈ సినిమా చేయడానికి సపోర్ట్ చేసిన నా హోల్ క్రూ, మెయిన్ నా హీరో హీరోయిన్ కృతి సనన్ అండ్ నాగ చైతన్య, ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు, బాపి అండ్ ద హోల్ టీమ్ అండ్ సన్నీ. Sunny gave me extraordinary music. I never expected this much from him. But నా ఇమాజినేషన్ కన్నా ఇంకా ఎక్కువ ఇచ్చాడు.
ఓకే, టార్చర్ అంటున్నాడు కానీ అదేం లేదండి. నాకు మ్యూజిక్ గురించి అంత పెద్దగా తెలియదు. తను ఇది బాగుంటుంది డెఫినెట్గా వాడుకో అంటే నేను అది ఫిక్స్ అయిపోతా. అండ్ నెక్స్ట్ సెకండ్ జడ్జ్మెంట్ హీరో చేయిస్తాడు. చెయ్యికి వినిపించిన వెంటనే ఇది బాగుంది అంటే ఇంకా అది ఫిక్స్ అయిపోతా, ఓకే నిజంగానే ఇది బాగుంది అని. సో నేను పెద్ద కష్టపడింది ఏం లేదు ఆడియోకి. అండ్ ఇంకా రిచర్డ్ ఫర్ గివింగ్ మీ సూపర్ విజువల్స్ ఇన్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇన్ ద హోల్ క్రూ. అండ్ కృష్ణ చైతన్య లిరిసిస్ట్ రాలేకపోయాడు పాపం ఈరోజు. అండ్ కృష్ణకాంత్, శ్రీమణి నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. అండ్ ఇంకేం మాట్లాడాలో నాకే తెలియట్లేదు. థ్యాంక్స్. విష్ యూ ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ గారు. అండ్ ఫైనలీ నాగ చైతన్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉందండి ఇవాళ దోచే ఆడియో రిలీజ్ అయింది. యాక్చువల్గా 2 weeks బ్యాకే ఒక 4 songs సోషల్ మీడియాలో రిలీజ్ చేశాము. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఫైనలీ ది ఆడియో ఇస్ అవుట్ టుడే. ఫస్ట్ టైం యాజ్ అన్ యాక్టర్ నాకు ఇంత వర్స్టైల్ ఆల్బమ్ దొరికింది. సో ఐ షుడ్ థ్యాంక్ ద మ్యాన్ ఆఫ్ ద డే, సనీ హిమ్సెల్ఫ్. సనీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. యాక్చువల్గా సినిమాలో 4 పాటల మీదే విజువల్స్ తీసాము, కానీ ఆల్బంలో ఆల్మోస్ట్ 9 పాటలు ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినాక మనకు అనిపించింది ఖచ్చితంగా ఇవి ఆల్బంలో ఉండాలి, బికాస్ దే ఆర్ సో గుడ్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సనీ ఫర్ దిస్ ఫెంటాస్టిక్ ఆల్బమ్. అండ్ దోచేలో నన్నే కాదండి, తెలుగు సినిమాని కొత్తగా ప్రజెంట్ చేస్తాడు తప్పకుండా సుధీర్. ఆల్రెడీ స్వామి రారాతో ఒక ట్రెండ్ సెట్ చేశాడు, దోచేతో ఇంకో ట్రెండ్ సెట్ చేయబోతున్నాడు. ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. అండ్ సుధీర్ అండ్ రిచర్డ్ యాజ్ అ టీమ్, కెమెరామెన్ అండ్ డైరెక్టర్లా పనిచేయలేదండి. దే వర్క్డ్ యాజ్ అ టీమ్ అండ్ fantastic output from the both of them. Elevated all the actors in the film a lot. Thank you guys, thanks so much. And lyricists Krishnakant, Krishna Chaitanya and Srimani, thank you. Last but not the least, of course, my beautiful heroine Kriti. She's tremendously contributed to this film and supported me enormously as a co-star. Thank you so much, Kriti. And of course, producer Prasad Garu and Bapi, thank you very much for bringing this film to me, supporting me and encouraging me to do this. Starting nunchi Bapi cheppadu, idi neeku kotta cinema avutadi, it will be a different character. And thank you for believing in me and believing in the film and believing in all of us, Prasad Garu and Bapi. Thank you.